ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఒకటి చూపిస్తానండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. అది ఏంటంటే ఆడవాళ్ళ గురించి చెప్తానండి. ఆడవాళ్ళు కాలుకి, ఎడమ కాలుకి దారం కట్టుకుంటున్నారు కదా, నల్ల దారము. అలా కాకుండా నేనైతే ఒక విషయం అయితే మీకు చెప్తానండి, అర్థం చేసుకోండి. కాళ్ళకి మామూలుగా నల్లదారం అయితే కడతారు కదా, అలా కాకోకుండా ఇదిగోండి చూడండి, పూసలు, ఎర్ర పూసలు అదే సూత్రాల్లో వేసుకుంటారు కదా, ఇదిగో నల్ల పూసలు, మళ్ళీ దీనికి తెల్లని పూసలు వేసి మామూలుగా ఇలా తాడైతే కట్టుకున్నామంటే, ఇదిగోండి ఇది కలర్ పూస కూడా వేసుకున్నాను. ఇది ఇలా ఎందుకు కట్టుకున్నానంటే అండి, మన ఆడవాళ్ళకి, బయట పనిచేసే ఆడవాళ్ళకి బాగా నరగోల అయితే బాగా ఎక్కువగా ఉంటుందండి. ఇవి కట్టుకుంటే నరగోల అనేది ఉండదు. ఎందుకంటే అమ్మో ఇది డైలీ అనకుండా పనికి వెళ్ళిపోతుంది కట్ట అనుకుంటారు. అందుకని ఇలాగ పూసలు అయితే మనం సెట్ చేసి కట్టుకున్నాం అనుకోండి, నల్లదారం అందరూ కట్టుకుంటారు, అది కామన్ అండి. ఇలా మనం పూసలు ఇలాగ కట్టుకుని ఇలా వేసుకున్నప్పుడు మన కాళ్ళు వెనక చూసి, బాబోయ్ పూసలు ఏంటి ఇన్ని కట్టుకుంది అంటే మనం చూసే ముందు మనం నడుస్తాం కదండి, కాళ్ళు చూస్తారు. మనం చూసే టైంలో కాకోకుండా కాళ్ళు చూసినప్పుడు బాబోయ్ ఏంటి ఇలా కట్టుకుంది, వెరైటీగాని ఈ పూసలు ఇలా కట్టుకుంది అని దీనికి ఏమైనా పిచ్చా అనుకుంటారు. చూసారు కదా మరి, ఇదిగో ఇలా అయితే కట్టుకోవాలండి. పట్టీలు కిందకే ఉండాలి. ఇలాగా పట్టి కిందకు ఉంటేనే బాగా కనబడుతుంది. పట్టి పైకి ఉందనుకోండి ఇలాగా కనిపించదు, ఎందుకంటే పైకి వచ్చేస్తుంది కదండి. మరి అలాగా మామూలుగా లూజ్గా మనం ఇలా కట్టుకుంటే కనుక మనకి ఆడవాళ్ళకి దిష్టి అనేది ఉండదండి. బయట పని చేసుకునే వాళ్ళు మరీ ముఖ్యంగా అయితే కట్టుకోవాలండి. ఈ విధంగానే గోల అనేది ఉండదండి, దిష్టి కూడా ఉండదు మనిషికి. చూసారు కదా మరి, ఎన్ని వెరైటీస్ వేసి అయితే మీరు కూడా కట్టుకోండి ఈ విధంగానే. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.